ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళినటువంటి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూపాయి నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఏదైతే రైతులకు మన గట్కేసర్ మండలంలో ఉమ్మడి మండలంలో సహకార బ్యాంకులో సుమారు 1200 మంది రైతులకు 9,78,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వలేకపోయింది. అందుకు గట్కేసర్ ఉమ్మడి మండలంలో రైతులమంతా కలిసి వివిధ అధికారుల దగ్గరికి, గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి, గౌరవ ఎంపీ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి ఎన్ని విడతలుగా తిరిగినా కానీ ఫలితం లేకపోయింది. అందుకు మేమంతా గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు రుణమాఫీ సాధన కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఆధ్వర్యంలో మేము ఇలా గట్కేసర్లో హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు ముందరలా రిలే నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఏదైతే రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చిరో ఆ రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ రిలే నిరాదీక్షలు కంటిన్యూ చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఒక్కరికన్నా రూపాయి కూడా ఇవ్వకుండా కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ముందుకు పోతున్న గవర్నమెంట్కు తగిన బుద్ధి రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఆనాడు అగ్రికల్చర్ వాళ్ళను బ్యాంకర్స్ను పిలిచి మనం రుణమాఫీ 2 lakhs బిలో ఇవ్వాలంటే ఎంత అవుతుందని చెప్పినప్పుడు అధికారులు భయాన చెప్పారు 34,000 కోట్ల రూపాయలు అయితేనే మనం ఈ రుణమాఫీ ఇవ్వగలుగుతామని చెప్పారు. ఆ ఉద్దేశంతో ఎలక్షన్లకు పోయి గెలిచిన తర్వాత విడతల వారీగా 21,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 14,000 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా గట్కేసర్ మండలమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వివిధ పిఎస్ఎస్లు కానీ, నేషనల్ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ కొన్ని బ్యాంకుల్లో 50%, 60% అయినాయి. మిగతా వాళ్ళకు కూడా అన్యాయంగా రుణమాఫీ ఇవ్వలేకపోతున్నారు. ఎస్పెషల్ మా గట్కేసర్ మండలం అయితే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ రాలేదు. ఇది మరీ అన్యాయం. ఇది ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా రైతులకు రుణమాఫీ ఇప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ దీక్ష మేము విరమించేదే లేదు. మాకు ఎవరైనా అధికారులు వచ్చి మీకు రుణమాఫీ ఇస్తామని చెప్తే కనుక మేము ఈ దీక్ష విరమింపజేస్తాము. ఈ రుణమాఫీ ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.